హలో మా ఈ రోజు మన బల్కింగ్ సిరీస్ లో డే 5. ఇలా పొద్దున్నే ఎంటీ స్టమక్ వెయిట్ చూసుకుంటే 52.10 వచ్చింది. అసలు వెయిట్ ఇంత జల్ది పుట్టౌన్ అవుతుంది అని షాక్ గా కుర్రి. నాకు కూడా అర్థమైతే లేదు ఇంత జల్ది ఎందుకు పెరుగుతున్నా అని. రోజుకు ఒక అర్ధ కిలో పెరుగుతున్నా. నేను మాత్రం 1% కూడా జంకు తింటలేమో. ఇప్పటి నుంచి డైలీ చూసుకునే బదులు వీక్లీ వన్స్ చెక్ చేసుకుంటా వెయిట్. ఇలా కాలేజ్ కి డుమ్మా కొట్టేసిన అన్నమాట. మధ్యాహ్నం ఈ సీరియల్ చూసుకుంటా కూర్చున్నా మా అమ్మ తోటి. ఈ సీరియల్ పేరు తెలిస్తే కామెంట్ లో చెప్పండి మా. బనానా అయిపోయి నుండే ప్రీ వర్కౌట్ కోసం బ్రూ కాఫీ తాగేసి దారిలో బండికి పెట్రోల్ కొట్టించేసి జిమ్ కి వచ్చేసిన. ఇలా మనది మొత్తం అప్పర్ బాడీ వర్కౌట్ అయితే. నేను కూడా జిమ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్ మొత్తం 6 days వర్కౌట్ స్ప్లిట్ వాడినామో. అదే మండే రోజు చెస్ట్ అండ్ ట్రైసెప్, ట్యూస్డే రోజు బ్యాక్ అండ్ బైసెప్, వెడ్నెస్డే రోజు లెగ్స్ షోల్డర్స్. ఇక ఈ 6 day వర్కౌట్ స్ప్లిట్ వాడినన్ని రోజులు నాకు ఎక్కువ ఎనర్జీ ఉండకపోతున్నామో. మజిల్ సోర్నెస్ బాగుంటుండే, ఇంకా ఎనర్జీ లెవెల్స్ మొత్తం లో ఉంటుండే. ఒకవేళ నువ్వు కూడా నా లెక్కనే జిమ్ బిగినర్ అయినా లేకపోతే జిమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా అని నేనైతే వీక్లీ 6 days వర్కౌట్ చేయడం కన్నా 5 days వర్కౌట్ చేయమని సజెషన్ ఇస్తా. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. వీక్లీ 5 days వర్కౌట్ చేయడం మస్తు మంచిది మా. నీ ఎనర్జీ లెవెల్స్ హై ఉంటే నీ మజిల్ గ్రోత్ కూడా పీక్ కి తీసుకెళ్లొచ్చు. మరి వర్కౌట్ స్ప్లిట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వర్కౌట్ స్ప్లిట్ అని కామెంట్ అయ్యి నీ డిఎం లకు షేర్ చేస్తా.